గుడ్ ఈవినింగ్ అండి. అందరూ బాగున్నారా? మంచి ఎండలు కానీ అందరూ ఊరగాయలు పెట్టుకోవడంలోని ఒడియాలు వేసుకోవడంలోని వీటిల్లో చాలా బిజీగా ఉంటారు అందరూ. నేనైతే మొక్కల విషయంలో మాత్రం బిజీగా ఉంటున్నానండి. ఇదిగోండి హైదరాబాద్ కర్బూజా చక్కగా వచ్చింది. మరి ఇది ఎండాకాలమే వస్తుంది కావాలి. ఇది చాలా మరి 4-5 వచ్చేయండి అట్ ఏ టైము. ఇదిగో ఇది లాస్ట్ అనమాట. దీన్ని కట్ చేసాను. ఇది అక్కడే పండితే బాగుండు కానీ ఒక్కొక్కసారి వర్షం మరి ఒక్కొక్కసారి ఎండ విపరీతంగా వస్తుందన్నమాట. అందుకే ఇంక కట్ చేశానండి. ఈ వర్షానికి నేను ఈ గెత్తం అంతా తయారు చేస్తున్నాను కదా, అంటే ఈ వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా కాయగూరలు తొక్కవన్నీ వేసి అయితే డబ్బా నిండగా నీళ్ళు అవి నిండిపోయాయండి. ఇదిగో అట్టపెట్టెలో వేసి ఉంచాను కొంత దీని నిండగాను. కానీ ఇది కూడా మరి అడుగునంతా కూడా తినేసింది అంతాను. ఇదిగోండి ఈ విధంగా మరి బయట అదంతా కూడా ఎండబెట్టాను ఎండకి అనమాట. ఇదిగో ఈ మల్లి చెట్టు కూడా మంచి వర్షాకాలంలో దీన్ని విడదీయాలి కానీ ఎండాకాలంలో విడదీశాను. ఎందుకంటే మల్లి చెట్టుకి అసలు పువ్వులు రావట్లేదండి. ఏ సీజన్కి ఆ సీజన్ రావాలి కదా, రావట్లేదు. అందుకే దాన్ని విడదీశాను అనమాట. ఫుల్ వేరు కట్టేసింది అంతాను, ఇసుక లేదు. మా పక్కింటి 2 కుర్రోళ్ళు వచ్చి ఆ పిల్లలు చక్కగా సాయం చేశారండి. ఇదేమో బీరపాదు అనమాట. మీకు మొన్న విత్తనాలు వేసి చూపించాను కదా, ఇదిగోండి బీరపాదు వచ్చింది. ఇది నేతి బీరట, అందుకే ఇలాగా పందిరేసానండి. ఇది మాత్రం చిలకడ దుంప అనమాట. దీన్ని కూడా ఒకరోజు హార్వెస్ట్ చేయాలా. ఇదిగోండి ఇది మొక్కజొన్న ఏంటంటే బాగా ముదిరిపోయిందండి. దాన్ని ఈ విధంగా వేస్తే మరి వచ్చి అంతకుముందు కూడా నేను వేసి మీకు చూపించాను కదా. ఈసారి అయితే బేబీ కార్న్ అయినా నేను కట్ చేసి నేను వండేస్తానండి వంట. ఎందుకంటే అంత ముదిరే వరకు ఉంటే ఆ చీమలు అవన్నీ తినేస్తున్నాయి అన్నమాట. పుదీనా చూసారా ఎంత చక్కగా ఉందో. ఇదిగోండి పుదీనా అంతా, మొన్న పుదీనా అంతా కూడా కట్ చేసి బాగా ఎండబెట్టి మధ్య దేంట్లోనే వేస్తుంటారనమాట. పచ్చళ్ళు అయితే ఎవరు తినరండి ఇష్టంగా. పుదీనా వాసన చూస్తే పడదు. ఇదేమో మా రోడ్డు మీద కనిపిస్తుంది అనమాట. చూసారా మొక్కలు ఇవన్నీ కూడా క్రోటన్స్ రోడ్డు నుంచి తీసాను అనమాట వీడియో. మీ అందరికి చూపిద్దామని, ఎందుకంటే మా ఇంటికి రారు కదా మీరు ఎవరును, వచ్చినా అంత అబ్జర్వ్ చేయలేరు కాబట్టి ఇదిగోండి ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. చూసి ఆనందించండి, మీరు కూడా ఇలా పెంచుకోండి. ఇది మేడ మీద వచ్చినటువంటి కొండగింటి కూర అండి. మరి అన్ని మొక్కల్లో కూడా విపరీతంగా వస్తుంది అనమాట. ఇదిగో దీన్ని పచ్చడి అన్నీ చేస్తాను. ఇదేంటి ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా? కొత్త చీర అని మా హస్బెండ్ తీశారండి వీడియో. అందుకే నా ఒక్కదానికే ఆనందం కాకుండా మీ అందరికి కూడా నేను చూపిస్తున్నాను. హాయ్ అని చెప్తారండి నన్ను చూసి. నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారంటే వాళ్ళందరి గురించి రోజు కూడా నేను ప్రేయర్ చేస్తానండి. వాళ్ళ గృహాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డల కోసం అందరూ బాగుండాలని. ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఒక అవసరత ఉంటుంది. ఆ అవసరతలు తీర్చే దేవుడు అక్కడ ఉన్నాడని అందరి గురించి అలాగా ప్రేయర్ చేస్తూ ఉంటాను. అది నాకు ఇష్టం అనమాట. ఒకరు బాగుంటే నాకు ఇష్టం. ఇదిగోండి మా చర్చికి మా ఫ్రెండ్ అనమాట. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా నన్ను పలకరిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను వచ్చిన వాళ్ళందరినీ కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని పలకరిస్తూ ఉంటాను. ఇదిగోండి ఈ అమ్మాయి వాళ్ళ పాప అనమాట. మా అబ్బాయి చూసారా ఓటు వేయడానికి వచ్చాడండి. మళ్ళీ హడావుడిగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మరి హైదరాబాద్లో జాబ్ కదండి తనకి. చూడండి అలాగా. అయితే ట్రైన్లు ఎక్కడ కూడా దొరకలేదన్నమాట, రిజర్వేషన్లు. బస్సులో వెళ్తున్నాడండి. ఇదిగోండి ఎంత హడావుడిగా వస్తాడో అంత హడావుడిగా మళ్ళీ వెళ్తుంటాడు. ఇదిగోండి ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట. అక్కడ బస్సు ఎక్కడానికి బస్సులోనే వెళ్ళిపోతాడనమాట. ఎందుకంటే మండే కల్లా మళ్ళీ జాయిన్ అవ్వాలి కదా. ఇక్కడ ఊరగాయ ఏంటని అనుకోలేదు కదా. గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ ఊరగాయ మీకు చూపిస్తున్నానంటే మామిడికాయ అండి. ఎవరైనా ఇస్తారేమో అని చూశానండి. ఈ సంవత్సరం నాకు ఎందుకో బద్ధకం వేసింది పెట్టడానికి. కానీ ఇంకా చూసి
ఒక 4 కాయలండి మా హస్బెండ్ తీసుకొచ్చారు, అక్కడే కొట్టించి అదంతా నీట్గా చేసుకొని ఇదిగోనండి. ఎందుకంటే ముందు వీడియోలోని ఊరగాయ చేసింది ప్రొసీజర్ చూపించాను కదా, అందుకే మరి ఈ సంవత్సరం నేనేం చూపించలేదు. ఇది 3వ రోజు అనమాట. ఇది అయిన తర్వాత మీకు ఇదిగోండి ఈ విధంగా చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం మాకు ఎవరైనా ఇస్తారేమో అని చూసాను. కొద్దిగా కొత్త ఊరగాయ అయితే ఎవరైనా ఇస్తూ ఉంటారండి, కానీ ఈ సంవత్సరం ఎవరు మాకు ఇవ్వలేదు. అందుకే మరి ఇంకా చూసి నేనే ఈ ఊరగాయ పెట్టుకున్నాను అనమాట. బాగుందండి. బాగుంటే లైక్ కొట్టండి చాలు. థ్యాంక్ యూ.